ఇప్పుడు మనం శతకసుధ పాఠంలోని శతక పద్యాలను చదివి నేర్చుకున్నాం. మొదటి పద్యం కంద పద్యం. దీన్ని బద్దెన సుమతి శతకంలో రాయడం జరిగింది. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడక పరుల లిగిల నలుగనతడు పరముడు సుమతి. దీని అర్థం ఏంటంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడా. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి కలగడం. సుమతి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడా లేదా మంచి బుద్ధి కలిగిన దానా. ఇతర స్త్రీలందరికీ అబ్బాయిలందరూ అట సోదరులా మెలగాలట, అన్నదమ్ముల్లాగా ఉండాలట. ఇతరుల ధనాన్ని, మనది కానటువంటి సొమ్ము ఏదైనా సరే వాటికి మనం ఆశపడకూడదు. ఇతరుల మేలు ఎప్పుడు అంటే వాళ్ళ మంచి ఎప్పుడు మనం కోరుతూ ఉండాలి. ఇతరులు తనని పొగిడితే అంటే మనల్ని ఎవరైనా పొగిడితే మనం పొంగిపోకూడదు. ఒకవేళ ఎవరైనా మన మీద కోపడితే వారి మీద కోపడకూడదు. ఇలా ఎవరైతే నడుచుకుంటాడో వాడే ఉత్తముడు అంటే చాలా గొప్ప మనిషి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పద్యం. కొడుకుల్ పుట్టరటంచు నేర్తిర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేనే గతుల్ బడిసెం పుత్రులు లేని యాశుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోబడింది. ఈ శతకాన్ని దూర్జటి అనేటువంటి కవి రచించాడు. అయితే ఇక్కడ శ్రీకాళహస్తి అనే పదంలో చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని ఏ విధంగా అర్థం చెప్తారంటే శ్రీ అంటే సాలెపురుగు అని, కాలము అంటే సర్పము పాము అని, హస్తి అంటే ఏనుగని. ఈ ముగ్గురు కలిసి శివునికి విపరీతమైనటువంటి చాలా గొప్పదైనటువంటి భక్తితో పూజలు చేస్తారనమాట. ఒకరిని మించినంత గొప్పవారు ఇంకొకరు పూజించడంలో. అలాంటి భక్తులందరూ చేసినటువంటి పూజకు గాను అక్కడ పూజించే ఆ శివునికి కాళహస్తీశ్వరుడు అనే పేరు వచ్చిందని ప్రతీతి అనమాట. అయితే అందుకని దూర్జటి ఆ శతకాన్ని రాసేటప్పుడు దాన్ని మకుటంగా ఎంచుకున్నాడు. మరి ఈ పద్యంలో ఉన్న విషయం ఏంటంటే చాలామంది అంట కొడుకులు పుట్టలేదని బాధపడతా ఉంటారట. అమ్మాయిలే పుడుతున్నారు, మాకు కొడుకులు లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారట. అలాంటి వాళ్ళని మనం తెలివి తక్కువ వాళ్ళుగా భావించాలి. ఎందుకంటే కౌరవులు 100 మంది ఉన్నారు, ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు పుట్టారు, కానీ వాళ్ళ వల్ల అతనికి ఏం గొప్ప పేరు రాలేదు, అవునా? కానీ శుక మహర్షికి పిల్లలే లేరు, పుత్రులు జన్మించలేదు. అయినా కూడా ఆయన మంచి గతిని పొందాడు, స్వర్గాన్ని ప్రాప్తించడం జరిగింది, అతనికి మోక్షం అనేటువంటిది వచ్చింది. కాబట్టి జనులు ఎవరైనా సరే కొడుకులు పుట్టలేదని చెప్పేసి బాధపడకూడదు అని ఇక్కడ దూర్జటి మహాకవి ఈ శతకంలో రాయడం జరిగింది. నెక్స్ట్ పద్యం.
ఇది ఫక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకం. కుమారి ఏ శతకం నాన్న? కుమారి శతకంలో రాయడం జరిగింది. మరి ఇతను ఏం చెప్తున్నాడో, ఏ నీతి విలువలు మనకు నేర్పిస్తున్నాడో చూద్దాం. కంద పద్యం ఇది. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పినా నదియును దప్పేయని చిత్తమందు దలపు కుమారి. కుమారి అంటే ఓ అమ్మాయి అని అర్థం, ఓ బిడ్డ అని అర్థం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ శతకంలో, చెప్పకు చేసిన మేలు. మనం ఎవరికైనా మంచి చేసాం, మేలు చేసాం, మీరు అంటారుగా హెల్ప్ చేసినా అని. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే, మంచి చేస్తే మనం అంటే ఇతరులు ఎవరికి చెప్పుకోకూడదట. నేను అది చేసిన, ఆ అబ్బాయికి ఇది చేశాను, లేకపోతే సూర్యంకి చేశాను, లేకపోతే సాత్వికకు చేశాను సహాయం, లేకపోతే వ్యోమినికి చేశాను, ఇలా మనం చెప్పుకోకూడదంట. అలా చెప్పుకుంటే అది మెచ్చుకోరట, హర్షింపరు, ఎవ్వరూ మెచ్చుకోరు అలా మనం చెప్పుకోవడాన్ని. తప్పుగా భావిస్తారు మనం అలా చెప్తే. అట్లా మనం చేసినటువంటి విషయాలని గొప్పలుగా చెప్పుకుంటే దాన్ని తప్పుగా భావిస్తారు. కాబట్టి అది తెలుసుకొని మనసులో పెట్టుకో. చిత్తమందు అంటే మనసు యందు ఉంచుకో ఓ కుమారి, ఎప్పుడైనా ఇలాంటి పనులు నువ్వు చేయబోకు అని ఇక్కడ కుమారి శతకంలో వెంకట నరసింహ కవి చెప్తున్నాడనమాట. మనకు మంచి మాట.